ఈరోజు राष्ट्रीय अधिवेशन में आए हुए भारतीय हमारे जनता सभी पार्टी डेलीगेट నేషనల్ जिनकी కన్వెన్షన్ व्यवस्था 2 రోజుల सुबह भी बस కన్వెన్షన్ के और ముగింపు टेम्पो కార్యక్రమం ट्रेवल के అయిపోయింది. माध्यम से थी। గౌరవ मेरा उनसे ప్రధానమంత్రి గారు निवेदन है నడ్డా గారు వారు మరి వివిధ అంశాలపైన ఇటు రాజకీయ తీర్మానం దేశ పరిస్థితులపైన 10 సంవత్సరాల్లో అచీవ్మెంట్స్ మరి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా చెప్పి అబ్కీ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తాం. ప్రతి దగ్గర గర్ అంటే ఇంటింటికి కమలం గుర్తు, ఇంటింటికి తామర అన్నట్టు ఆ కార్యక్రమంతో బూత్ లెవెల్ వరకు కూడా ప్రజల్ని జనసంపర్క యోజన పేరుతో కలుసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్నికల శంకారావం పూరించినట్టే లోక్సభ ఎలక్షన్ ఆ పెద్ద ఎత్తున నేను కర్ణాటక సహాయ ఇన్ఛార్జ్, తమిళనాడు కూడా సహాయ ఇన్ఛార్జ్ లోక్సభ ఎన్నికలకి, తమిళనాడులో ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా మోడీ వేవ్, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మోడీ వేవ్, ఫిర్సే మోడీ సర్కార్, ఫిర్సే బీజేపీ సర్కార్ అనే నినాదం ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. 370 సీట్లు భారతీయ జనతా పార్టీకే వస్తాయి. 400 పైచిలకు ఎన్డీఏ కలిసి వచ్చే పార్టీలు అన్ని కూడా మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక హిస్టారికల్ గా మెజారిటీతో గెలవబోతున్నాం.